హలో వెల్కమ్ టు నిక్కీ టాక్స్. నమస్తే. ఈరోజు వీడియోలో కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే, ఒత్తిడిని తగ్గించే, రోగ నిరోధక శక్తిని పెంచే క్యారెట్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా క్యారెట్స్ని తీసుకొని శుభ్రంగా కడిగి పీల్ చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. కావాలంటే మరిన్ని వాటర్ని యాడ్ చేసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని స్ట్రెయినర్ లేదా క్లాత్తో వడకట్టాలి. ఈ క్యారెట్ జ్యూస్ రక్తహీనతను తొలగిస్తుంది, బరువును అదుపులో ఉంచుతుంది. దీనిలోని విటమిన్స్, మినరల్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీనిలోని విటమిన్ ఏ కంటి చూపుని మెరుగుపరుస్తుంది. దీన్ని డైలీ తాగడం వల్ల చర్మానికి చాలా గ్లో వస్తుంది. అంతేకాకుండా ముఖంలోని మొటిమలు, నల్ల మచ్చలు తొలగిపోతాయి. ఇలా స్క్వీజ్ చేస్తూ ఉంటే ఈ మిశ్రమం నుండి జ్యూస్ సెపరేట్ అవుతుంది. ఈ క్యారెట్ జ్యూస్తో బీటా కెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది ఒత్తిడి, ఆందోళన నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది శరీరంలో డిప్రెషన్ లక్షణాలని పెరగకుండా చేస్తుంది. చూడండి, ఇలా మొత్తం జ్యూస్ని సపరేట్ చేయాలి. ఇలా జ్యూస్ని సపరేట్ చేసిన తర్వాత ఈ మిగిలిపోయిన మిశ్రమం చూడండి, మొత్తం పొడి పొడిగా వచ్చింది. అంటే దీనిలోని జ్యూస్ మొత్తం సపరేట్ అయింది. ఈ మిశ్రమాన్ని మొక్కలకు వేసుకోవచ్చు, లేదా దీనిలో కాస్త మిల్క్ యాడ్ చేసి బాడీ స్క్రబ్లా యూజ్ చేసుకోవచ్చు. దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఈ క్యారెట్ జ్యూస్ రక్తహీనతను తొలగిస్తుంది. ఇప్పుడు ఈ జ్యూస్లో 2 స్పూన్స్ నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. స్వీట్నెస్ కోసం 1 స్పూన్ తేనె యాడ్ చేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ క్యారెట్ జ్యూస్ రెడీ అయింది కదా. దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీన్ని నీళ్ళలా గడగడా తాగకుండా స్లోగా సిప్ చేస్తూ తాగండి. దీనివల్ల మీరు జ్యూస్ని ఎంజాయ్ చేయగలుగుతారు. అంతేకాకుండా దానిలోని పోషకాలన్నీ మీకు ప్రాపర్గా అందుతాయి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.